పామ్ సండే అంటే మట్ల ఆదివారం. అదేంటో మరి మనం చాలా యేసుక్రీస్తు కూడా మట్ల ఆదివారం రోజున బాధపడింది మట్ల కోసమే. మట్ల ఆదివారం అనేది చాలా చిన్న మాట, పామ్ సండే అనేది చాలా చిన్న మాట. మట్ల ఆదివారం రోజున జనాలు మట్టలు చూస్తున్నారు కానీ యేసయ్యని చూడలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరం, చాలా వేదన. యేసుక్రీస్తు వచ్చిందే ఈ లోకంలో ఆయన శ్రమ పడడానికి, ప్రాణం పెట్టడానికి. అయితే మరి నిన్నటి దినాన అన్యాయపు తీర్పులు కూడా మనం చూసాం. ఏం పర్లేదు, ఇది చాలా కామన్ మనకి, దీని గురించి పెద్ద వరి అయిపోవాల్సిన పనేం లేదు. న్యాయం జరిగితే మనం ఏమైనా ఆశ్చర్యపడాల్సింది ఉంది. యేసుక్రీస్తు మొదలుకొని ఈరోజు వరకు దేవుని వాక్యాన్ని సూటిగా ప్రశ్నించిన వారి మీద, మతాన్ని సూటిగా ప్రశ్నించిన వారి మీద ఎప్పుడు కూడా అపనిందలు, అవమానాలు, అవహేళనలు, అన్యాయపు తీర్పులు ఉన్నాయి. దానికి గొప్ప నిదర్శనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువును కూడా ఒక దేవుడు దైవదూషణ చేశాడని అభియోగం పెట్టారు. ఆయన చంపడానికి అనువైన సెక్షన్స్ పెట్టారు ఆయన మీద. కాబట్టి దీని గురించి పెద్దగా మనం ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఈ లోకంలో న్యాయం జరిగితే ఆశ్చర్యపోవాలి కానీ అన్యాయం చాలా కామన్గా ఉంటుంది. క్రైస్తవ జీవితంలో హిస్టరీ అంతా చూస్తే కూడా ఈ క్రైస్తవ్యం చాలా అవమానాల మధ్య, చాలా అవహేళనల మధ్య దేవుడు చక్కగా వృద్ధి చేశాడు. ఏది ఆగిపోదు, ఏది ఆగిపోదు. దేవుడు ఎవరిని ఎందుకు ఎలా పిలుచుకున్నాడో అలా పిలుచుకుంటాడు. పిలుచుకున్న వాళ్ళని వాడుకుంటాడు, వాడుకున్న వాళ్ళని ఆయన చిత్తం ప్రకారంగా తీసుకుంటాడు. అయితే ఇక్కడ న్యాయం ఎలా ఉంటుందంటే, నాకు అనిపించింది, ఒక అమ్మాయిని బలాత్కారం చేసి చంపేశారనుకోండి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి తప్పు చేసినట్టు కనిపించింది అని అంటే ఎంత అతిశయోక్తిగా ఉంటుందో. అటువంటి అన్యాయపు తీర్పు ఈ లోకంలో నడుస్తుంది. అన్యాయం జరిగిన వారికి అన్యాయం జరుగుతుంది. ఈ లోకాన్ని ఏలుతుందే సైతానుగాడు. కాబట్టి అవి మనము పట్టించుకోవాల్సిన విషయం లేదు. దేవుడు పరిస్థితుల్ని అనుకూలపరుస్తాడు. మరి మీరు దాని గురించి ప్రార్థన చేయండి. అయితే ఇంతకీ దుఃఖం ఎందుకండి అంటే, అలాగ అయిపోయిందనా? చాలామంది క్రైస్తవులు కొంచెం నిరుత్సాహంలో, కొంచెం డౌట్లో, చిన్న డౌట్ వచ్చేసింది చాలామందికి. నేను కొంతమందితో మాట్లాడదాం అనుకున్నాను, కొంతమంది క్రైస్తవులతో మాట్లాడదాం అనుకున్నాను, కొంతమంది నార్మల్ పీపుల్తో కూడా మాట్లాడదాం అనుకున్నాను. అది ఏంటి మీ ఉద్దేశం? క్రైస్తవుల్లోనే డౌట్లు వచ్చేసాయి. యేసుక్రీస్తుని పట్టుకొని అభియోగం ఇచ్చినప్పుడు కూడా పక్కనున్న శిష్యులే పారిపోయారు. వాళ్ళకే డౌట్ వచ్చేసింది. ఇది చాలా సహజం, పెద్ద ఇది ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏం కాదు. కానీ మన జనరేషన్లో ఇది జరిగింది కాబట్టి ఇది అన్యాయంగా మనకి అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఈరోజు సబ్జెక్టు, ఈ పామ్ సండే అనగానే ఒక మంచి మాట వస్తుంది. ఎవరు? నా రాజు అనే మాట వస్తుంది. ఈ పామ్ సండే అంతా కూడా రాజు గురించే. రాజుగా దేవుడు యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నట్టు పామ్ సండేలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పామ్ సండే గురించి అది ఆ పేరు పెట్టారు కాబట్టి ఆ పేరు పెడుతున్నాను. ఈ ఆదివారం చివరి వీక్ యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకి ప్రయాణమై బయలుదేరాడు. బయలుదేరక ముందే చెప్పాడు, అబ్బాయి నన్ను పట్టుకుంటారు, నా మీద నింద మోపుతారు, భయంకరమైన నింద మోపుతారు, మతం నన్ను పట్టుకుంటుంది, ముఖం మీద ఉమ్మేస్తారు, నన్ను చంపేస్తారు, నేను తిరిగి 3వ దినాన్న లెగుస్తాను అని యేసయ్య చెప్పి
ఈ విషయాలు తెలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం చేస్తా ఈ మటలాదివారం రోజున యెరూషలేములోకి యేసయ్య ప్రవేశించిన సందర్భం ఈరోజు. ఇది లాస్ట్ వీక్. ఈ వీక్ ఎండింగ్ కల్లా యేసుక్రీస్తు ప్రభు ఏ పని మీద వచ్చాడో ఆ పని పరిపూర్ణం చేస్తాడు. అయితే ఈ మటలాదివారపు కాంటెక్స్ట్ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 4 సువార్తల్లో ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, మార్కు 11, లూకా సువార్త 19, యోహాను సువార్త 12వ అధ్యాయం. వీటిలన్నిటిలో కూడా ఏముంటుంది? ఈ మటలాదివారపు సంఘటనలు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు నిక్షిప్తం చేసి పెట్టాడు. మత్తయి 21, మార్కు 11, లూకా 19, యోహాను 12. ఈ మటలాదివారం రోజుని ఎందుకండి అంతగా మరి బాధ వచ్చింది, బాధపడుతున్నారు, మరి మనకి దుఃఖం వచ్చిందంటే యేసయ్య ఏడ్చాడు. ఎప్పుడు ఏడ్చాడు యేసయ్య? ఎప్పుడు ఏడ్చాడు? యేసు కన్నీరు కార్చాడు. ఎప్పుడు అమ్మా? లాజరు చనిపోయేటప్పుడు. దాని తర్వాత ఒకే ఒక చోట మళ్ళీ ఏడ్చాడు యేసయ్య. అది ఎప్పుడంటే పామ్ సండే రోజునే. పైకి చక్కని డెకరేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తున్నారు, సంతోషంగా అందరం కూడా పండగల వాతావరణంలో ఉన్నాం. కానీ ఏ యేసయ్యనైతే హోసన్నా నీకు జయము అన్నాడో ఆ యేసయ్య 2 సార్లు ఏడ్చాడు బైబిల్లో. ఒకటి లాజరు చనిపోయినప్పుడు, నెక్స్ట్ ఈ పామ్ సండే రోజు. యేసయ్య కన్నీరు ఎందుకు పెట్టుకున్నాడో తెలిస్తే మనకు కూడా కన్నీరు వస్తుంది. ఆయన కన్నీరు పెట్టుకోవాల్సినంత బాధ ఏమొచ్చింది? అందరూ ఆనర్ చేస్తున్నారు, అందరూ హోసన్నా జయము జయము అంటున్నారు. హోసన్నా అంటే ఏంటి? హోసన్నా అంటే రక్షించమని అడగడం. హోసన్నా రక్షకుడు వచ్చాడు, రక్షించు, నీకు జయము జయము అని అరుస్తున్నారు. వారు పై వస్త్రాలు వేస్తున్నారు, వారు మట్టలు కొట్టి దారంతా వేస్తున్నారు, గాడిద పిల్లను తీసుకొని వచ్చారు, లేఖనాలు ఒకటి నెరవేరుతున్నాయి. వండర్ఫుల్. చాలా యాజ్ పర్ షెడ్యూల్ సీన్ అంతా వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు లేఖనాల్ని నెరవేర్చుటకు ఆయన ప్రతి మాట పలికేస్తున్నాడు. గాడిద పిల్లను శిష్యులు ఇప్పుకొని వచ్చారు. ఎందుకు ఇవి కావాలంటే ప్రభువు కావాలని చెప్పండి అని చెప్పారు. అలాగే జరిగింది. మొట్టమొదట శిష్యులే పై బట్టేశారు. వెంటనే యేసయ్య కూర్చొని ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలు పెడితే జన సమూహం అంతా ముందుకు వచ్చారు. వచ్చి వారందరూ కూడా జయ జయ ధ్వనులతో యేసయ్యని వెల్కమ్ చేస్తున్నారు. అయితే ఇంత సంతోషం మధ్య, ఇంత ఆనందం మధ్య యేసయ్య ఏడ్చాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఈ పండగ రోజుని బాధ పెట్టాలని మాట చెప్పట్లే, కావాలని కూడా చెప్పట్లే. బైబిల్లో 2 చోట్ల ఏడ్చాడు. ఆ 2 పరిస్థితులు కూడా చాలా హృదయ విదారకమైన పరిస్థితులు. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును. ఒక్క నిమిషం అమ్మా చూడండి. ఆ పట్టణముకు ఆయన సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడట. ఈరోజు మటలాదివారం మనం కూడా పెట్టుకున్నాం. ఒకవేళ యేసయ్య ఇదే యెరూషలేము లాంటి దేవాలయం అయితే
ఒకవేళ యేసయ్యే కానీ మన సంఘంలోకి వస్తే ఒకవేళ ఏడుస్తాడేమో అని భయం నాకు. ఆయన కూడా మనల్ని చూసి ఏడుస్తాడేమో. మనం కూడా మట్టలు తెచ్చాం, మనం కూడా సంతోషిస్తున్నాం, మనం కూడా రాజుకు జయము అంటున్నాం, మనం కూడా హోసన్నా అని జయధ్వనులు చేస్తున్నాం, మనం కూడా మన పై వస్త్రాల కింద వేస్తున్నాం. మరి రాజును వెల్కమ్ చేసినట్టు మట్టలను కొమ్మల్ని కోసి ఆయనకి మరి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఎప్పుడైతే యేసయ్య యెరూషలేము దగ్గరికి వచ్చాడో అంత సెలబ్రేషన్ మధ్య, అంత ఆనందం మధ్య, అంత సంతోషం మధ్య యేసయ్య ఏడ్చాడు అని ఉందా లేదా? దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ మట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. చూడండి, ఇంక వద్దులేండి. ఎందుకు బాధపడుతున్నాడంటే, నేను మీ పండగ మధ్యలో వచ్చాను, నన్ను రాజుగా మీరు వెల్కమ్ చేశారు, కానీ ఈ దినమందైనా ఇప్పుడైనా ఎవరైతే యేసుక్రీస్తును వెల్కమ్ చేశారో, ఎవరైతే యేసుక్రీస్తును రాజుగా పిలుస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తును మెస్సయ్యగా నమ్మారో, నాకు అనిపించింది ఆ రోజు పని అయిపోయింది. అంతవరకు నేను మెస్సయ్యనంటే కాదన్నారు ప్రపంచం అంతా. కానీ ఆ రోజు ఎవరో చెప్పలేదు. యేసుక్రీస్తు వస్తుంటే ఆ యెరూషలేము అంతా, ప్రజలంతా నువ్వు మెస్సయ్యవు, నువ్వు దేవుని నుంచి పంపబడిన రక్షకుడవు అని జయధ్వనులు చేస్తా వారు కేకలు వేస్తుంటే యేసయ్య అంటున్నాడు, నీవును ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకుని ఎల్లా నీకెంత మేలు. నేను నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరిగితే ఎంత మేలు అని కన్నీరు పెడుతున్నాడు. ఈరోజు పామ్ సండే రోజుని మనం మెసేజ్లు మట్టల మీద ఒక మెసేజ్, గాడిద మీద ఒక మెసేజ్. నువ్వు చిన్న గాడిదవా పెద్ద గాడిదవా? గాడిదలు ఎన్ని రకాలు, మంచిదే కాదంటలే, చాలా విషయాలు బయటికి మనం మాట్లాడుకోవచ్చు. బట్టలు పరచడం మీద మెసేజ్, దాని తర్వాత వారందరూ యేసయ్య మాటలు, ఆయన చేష్టలు, ఆయన చేసిన కార్యాలని పొగుడుతా ఆరాధిస్తా ఈ చుట్టుపక్కల చాలా విషయాలు మనం క్రైస్తవ జీవితంలో చేసేస్తున్నాం. కానీ మీకు విషయం తెలీదు, మీ ప్రార్థనలు మీరు చేస్తున్నారు, మీ ఆరాధనలు మీరు చేస్తున్నారు, యేసయ్య నాకు రాజు అంటున్నారు, కానీ యేసయ్య మటుకు మనల్ని చూసి ఏడుస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది, మనల్ని చూసి దుఃఖిస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మటలాదివారపు రోజున మరి చాలా కలవరం ఉందట. ఏముంది? కలవరం. ఎందుకు? అందరూ యేసుక్రీస్తును వెల్కమ్ చేస్తేనే మనుషులు కలవరపడిపోతున్నారు. మరి ఈరోజు కంపల్సరిగా చదవాల్సిన కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. దాన్ని ఒక 2 సార్లు మన రెఫరెన్స్లో చూసుకుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు 11, లూకా 19, యోహాను 12లో ఈ దేవుని ఈ కార్యం ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 33.
ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. ఇదేంటి కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో ఆయన వెళ్తున్నాడు యెరూషలేముకి. ఈ పరిస్థితులు తెలిసి ఆయన వెళ్తున్నాడు. మీకు తెలుసా, మరి మత్తయి సువార్త 20వ అధ్యాయముకి ముందు 19వ అధ్యాయం చివరిలో ఇద్దరు గుడ్డోలు ఉంటారు. ఆ గుడ్డోలు యేసయ్యను ఆపుతారు. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించని ఆపుతారు. కేకలేస్తున్నారు కదని దేవుడు యేసు ప్రభు వాళ్ళని రమ్మంటాడు. రమ్మన్న తర్వాత అడుగుతాడు, మీకేం కావాలని. యేసయ్యకి తెలీదా? కానీ ఏసియా మీకేం కావాలని అడుగుతాడు. అడుగుతాలంటారు, మాకు కళ్ళు మరి దయచేయమంటే యేసయ్య వాళ్ళు ముడతాడు, వారి కళ్ళు తెరవబడతాయి. యేసుక్రీస్తు చనిపోక ముందు కూడా యేసుక్రీస్తు చాలా భారము కలిగి ఆయనకి ఏమి సంభవించబోతుందో ఆయనకి తెలిసినప్పుడు కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎంత వరీగా ఉన్నప్పుడు కూడా ఆయనలో ఉన్న సూపర్ క్యారెక్టర్ ఏంటో సార్, నీకు కష్టమైతే నిన్ను పిలిచి నీ అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సంఘాల్లో సేవకుల్లో కూడా చాలామంది చాలా బిజీ అయిపోతే సంఘానికి అవైలబుల్గా ఉండట్లేదు, ప్రార్థనకి అవైలబుల్గా ఉండట్లేదు, దేవుని కార్యానికి అవైలబుల్గా ఉండట్లేదు. యేసయ్య మటుకు ఆయన దేని విషయంలో బయలుదేరుతున్నాడో తెలుసు. ఒక మరణం గురించి, ఒక సిలువు గురించి బయలుదేరుతా కూడా అక్కడ ఏమాట ఉంటుందంటే, ఆయన వారిని కరుణించి వారి మీద దయ చూపి, మన దేవుడు ఎంత మంచోడండి. ఆయన సిలువ ఎక్కే ముందు కూడా నీకేమన్నా ఒక మంచి విషయం ఆయన చేయగలిగితే చేస్తాను అని ఆగాడు అక్కడ. అటువంటి దేవుణ్ణి, అటువంటి యేసయ్యను ఈరోజు మనము ఆరాధిస్తున్నాం. ఓకే, మంచిది. వారిద్దరికీ కళ్ళు మరి దేవుడు ఆయన కృపను బట్టి ఇచ్చాడు. దాని తర్వాత 21వ అధ్యాయము 5వ వచనం నుంచి, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చూసారా, కలవరం మొదలైంది. ఆయనేమో ఇంతవరకు చదివిన కాంటెక్స్ట్ ఒకటి, చక్కగా యెరూషలేములో ప్రవేశిస్తుంటే యేసుక్రీస్తుకి ఏం తెలిసిందంటే, ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడు ఇతను ఎవరో అని మనుష్యులందరూ కలవరపడ్డారట. యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించినప్పుడు కలవరం మొదలైంది. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, ఏ సంగతి? యేసుక్రీస్తు పుట్టుతాడు అన్న సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఈరోజు వాక్యము రిఫరెన్సులు పెద్దగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒకటే ఒక మాట మీకు దయచేసి చెప్తున్నా. ఈ పామ్ సండే రోజున తప్పనిసరిగా మనము గమనించాల్సింది ఏంటంటే, యెరూషలేములో అందరూ యేసయ్యని వెల్కమ్ చేస్తున్నారు, యెరూషలేములో కార్యాలు జరుగుతున్నాయి. మనం ఎలాగైతే దేవుని సన్నిధికి భక్తి భావంతో వస్తామో అలాగే వారు కూడా మరి దేవుణ్ణి మెస్సయ్య అని నమ్మి మరి చక్కగా దేవుణ్ణి సృష్టిస్తున్నారు, మరి పై వస్త్రాలు వేస్తున్నారు, అంతా చక్కగానే నడుస్తుంది. కానీ యేసయ్య మట్టుకు హృదయంలో ఏడుస్తున్నాడు.
ఎందుకు ఏడుస్తున్నాడంటే ఈ మనుషులు నాకు మట్టలు ఎందుకు వేస్తున్నారు, ఈ మనుషులు పై వస్త్రాలు ఎందుకు నా మీద తీసేస్తున్నారు, ఈ మనుషులు నాకు ఎందుకు స్తుతి చేస్తున్నారు, ఈ మనుషులు ఎందుకు భక్తి చేస్తున్నారో యేసయ్యకు తెలుసు. యేసయ్యకి ఏం తెలుసు అంటే వారి హృదయాంతరంగాలు తెలుసు. మీకు విషయం తెలుసా, యేసయ్య మట్టల ఆదివారం రోజున నేను అనుకుంటున్నాను ఒంటరి వాడైపోయాడు. హల్లెలూయా, ఈజ్ ఎలోన్, ఒక్కడే. చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అబ్బాయి నేను యెరూషలేముకి వెళ్ళాలా, నేను ఈ లోకంలోకి వచ్చింది మరియ గర్భంలోంచి పుట్టా, పరిశుద్ధాత్మ వల్ల పుట్టా. దట్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక మిరాకలస్గా పుట్టడానికా? పుట్టడం అనేది దేవుని చిత్తమే, కానీ ఆయన వచ్చిన కార్యము పరిపూర్ణము కాదు. యేసయ్య ఈ లోకంలో ఎన్నో చక్కని జీవము గల మాటలు చెప్పాడు. ఈ మాటలతో సరిపోద్దా? ఈ మాటలు ఒకటే సరిపోతాయా? సరిపోవు. అది పరిపూర్ణమైన కార్యం కాదు. యేసయ్య ఈ లోకంలో ఎవరికి అవకాశం ఉంటే కనికరపడి ప్రతి మనిషి అవసరతను తీర్చాడు. ఈ లోకంలో తీర్చాడు. ఆయన పరలోకంలోనే అన్నీ ఇస్తాననలేదు. ఆయన కానీ నీ దగ్గర ఉంటే నీ ప్రతి అవసరము తీర్చడానికి సిలువకి ఎక్కక ముందు కూడా ఒక్క నిమిషం టైం ఉంటే ఆ ఒక్క నిమిషంలో కూడా నీకు చేయాల్సిన మేలు చేసేస్తాడు. దట్ ఈస్ ద హార్ట్. అది యేసుక్రీస్తు హృదయం. కాబట్టి యేసుక్రీస్తు అనేకులను బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు. అందుకే వచ్చాడా? కాదు. మెరాకల్స్, ఎటువంటి మెరాకల్స్ అంటే ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు. పరిసయ్యులు శాస్త్రులు వచ్చి నువ్వు ఏ బలం చేత, ఏ అధికారం చేత నువ్వు ఏ చేయగలుగుతున్నావు అని అడిగారు. దాంతో సరిపోద్దా? చివరికి ఆయనకు ఒక పెద్ద పీట. హీ హాజ్ బికమ్ వెరీ ఫేమస్ పర్సన్. ఎంత ఫేమస్ అంటే యేసుక్రీస్తు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ మట్టల ఆదివారానికి ముందే యేసుక్రీస్తు లాజరును లేపాడు. యెరూషలేములో జనాలు ఎందుకు వచ్చారో, సంఘానికి ఎందుకు భక్తి చేయడానికి నువ్వు వస్తున్నావో దేవుడికి తెలుసు. ఇది చాలా జాగ్రత్తగా ఈరోజు ఆలోచిద్దాం. ఈ లాజరును లేపిన యేసయ్య ఎలా ఉంటాడు అని చూడడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది అనుకున్నారు వాక్యమే చదివారు. వాక్యములో మరి చక్కని జకర్యా 9:9 యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఉంటుంది. ఈ యూదులు, ఈ ఇశ్రాయేలీలు రోమా సామ్రాజ్యపు అధికారములో తొక్కబడి ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఈ మెస్సయ్య వచ్చాడు, ఈ మెస్సయ్య మహత్కార్యాలు చేస్తున్నాడు. ఈ మెస్సయ్య ఎక్కడి నుంచి బయలుదేరాడంటే యెరూషలేముకు బయలుదేరాడు. ఈ బయలుదేరిన మెస్సయ్య ఒక రాజుగా వస్తున్నాడు. మేము రాజుగానే ఆయన చూస్తున్నాం. ఆయన రాజుగా ఈ యెరూషలేముకు వచ్చి ఇన్ని వందల సంవత్సరాల నుంచి మా మీద అధికారం చేస్తున్న ఈ రోమా సామ్రాజ్యాన్ని కూల్చి దావీదు మరి సింహాసనాన్ని మళ్ళా ఆయన స్థిరపరుస్తాడు అని అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. కొంతమంది అయితే ఈయన మహత్కార్యాలు చేస్తాడట, లాజరును లేపిన ఆయన ఎలా ఉంటాడు అని చూడడానికి కొంతమంది వచ్చారు. వీరందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు, హోసన్నా అని పాటలు పాడుతున్నారు, రాజుగా ఒప్పుకుంటున్నారు, మెస్సయ్యగా ఒప్పుకుంటున్నారు. కానీ వారి హృదయములో వారి భక్తి ఎలా ఉందంటే ఈ లోక సంబంధమైన భక్తే ఉంది. ఈ విషయం తెలిసిన యేసయ్య ఆ యెరూషలేము చూసి ఏడ్చాడు. ఇప్పుడైనా నేను ఎందుకు వచ్చానో నీకు అర్థమైతే బాగుంటుంది. ఇప్పుడైనా నేను నిన్ను దర్శించినప్పుడు నువ్వు రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ కానీ ఆయన పిలుపుకి, ఆయన వచ్చిన కార్యానికి నువ్వు రెస్పాండ్ అవ్వకుండా పెరిఫరల్ థింగ్స్, ఇప్పుడు రోమా సామ్రాజ్యం కుప్పకూలిపోవాలా,
హీరోలాగా ఖడ్గం పట్టుకొని వచ్చేసి ఆ కోటంతటిని జయించేసి ఇశ్రాయేలుకి మళ్ళీ రాజ్యం ఇచ్చేయాల. లేకపోతే అక్కడ భోజనం ఎక్కడ కూడా తక్కువ లేకుండా 5 రొట్టెలు 2 చేపల్లాగా పెద్ద మెరకలు చేసేయాలా, చనిపోయిన లేపేయాలా, ఈ లోకంలో నీకున్న ప్రతి అవసరం తీర్చేయాలి, మంచిదే. కానీ యేసయ్య ఎందుకు వచ్చాడు, యేసయ్య ఏ పర్పస్ మీద వచ్చాడు, యేసయ్య ఎటువంటి రాజు అన్నది ఒక్కరు కూడా గమనించట్లేదు. అందుకే ఒకవేళ నువ్వు నన్ను గమనించి నన్ను అర్థం చేసుకుంటే నీకెంత మేలు అని ఏడుస్తున్నాడు. ఒకవేళ ఈ మట్టల ఆదివారం రోజుని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకున్నాం, యేసుక్రీస్తు ప్రభువు నుంచి నువ్వు ఆశిస్తుంది ఏంటి అని కానీ నువ్వు ఆలోచించుకుంటే, ఒకవేళ కానీ ఈ యెరూషలేం ప్రజలు మెస్సయ్యగానే ఒప్పుకున్నారు, దేవుడిగానే ఒప్పుకున్నారు, సొంత రక్షకుడిగానే ఒప్పుకున్నారు, ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే తీరుస్తాడని ఒప్పుకున్నారు, ప్రవక్తను ఒప్పుకున్నారు, కొంతమంది ప్రవక్త అన్నారు, కొంతమంది మెస్సయ్య అన్నారు, రకరకాలుగా దేవుణ్ణి ఒప్పుకున్నారు. కానీ ఆయన దేని గురించి వచ్చాడో, ఆయన ప్రయాస దేనికో, ఆయన ప్రేమ ఏంటో అర్థం చేసుకోలేని స్థితిలో ఈ లోక సంబంధమైన అవసరాలకే దేవుణ్ణి పరిమితం చేసే స్వార్థపూరిత ఆ విజయోత్సాహం, అది హల్లెలూయా, స్వార్థపూరిత విజయోత్సాహం, స్వార్థ భక్తి. ఈ స్వార్థ భక్తిని చూసి యేసయ్య ఎందుకు ఏడుస్తున్నాడంటే, అరే మీరు ఇంత సంకుచితంగా ఆలోచిస్తున్నారే, నేనేమో మిమ్మల్ని పరలోక రాజ్య సంబంధమైన నిజమైన ఆ రాజ్యంలో పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. ఆ రాజ్యంలో ఏంటి తెలుసా, ఆ రాజ్యంలో రథాలు ఉండవు, ఆ రాజ్యంలో ఈటలు ఉండవు, ఆ రాజ్యంలో పోలీస్ స్టేషన్ ఉండదు, ఆ రాజ్యంలో పాపం ఉండదు, ఆ రాజ్యంలో పనిష్మెంట్ ఉండదు. అటువంటి రాజ్యానికి నేను రాజుగా మరి వద్దామనుకుంటే, ఈ లోక సంబంధమైన ప్రతి అవసరను తీర్చే రాజుగా యేసును చూస్తుంది. నువ్వు ఈరోజు దేవుని భక్తి చేస్తున్న మనం ఈ రాజుని ఎలా చూస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కానీ నువ్వు ఇంకా యేసయ్యను నీ అవసరాలు తీర్చే రాజుగానే చూస్తే, యేసయ్యను ఈ లోకంలో నీ మీద ఎవరైతే నిన్ను అణచివేస్తున్నారో, ఎవరైతే నీ మీద రాజ్యం చేస్తున్నారో, అటువంటి వారికి ప్రతీకారం తీర్చే ఒక దేవుళ్ళలాగే నువ్వు అక్కడ లిమిట్ చేస్తే యేసయ్య బాధపడతాడు. యేసయ్య ఎందుకు బాధపడతాడు తెలుసా, ఆయన గుర్తించలేదనే కాదు, నువ్వు రేపొద్దున దాని తాలూకా పర్యవసానం చెప్తాడు. తర్వాత యెరూషలేం మీద రాయి నిలవదు, నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను అది నాశనం చేస్తుంది. నువ్వు కానీ నన్ను నిజమైన రాజుగా, నిజమైన రక్షకుడిగా, ఈ లోక సంబంధమైన అవసరాల గురించి కాకుండా నీ పాపము నుంచి నిన్ను కడిగి నిన్ను పవిత్రునిగా చేసి ఈ లోకంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు నీకు కావాల్సింది ఇచ్చే దేవుడిగా కాకుండా యుగయుగాలు రాజ్యమేలే ఒక రాజుగా, ఆ రాజ్యానికి నువ్వు వారసుడిగా అవ్వాలనే ఒక తపన, ఒక ఆశ నీలో లేకుండా దేవుణ్ణి ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చే ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంగా కానీ నువ్వు చూస్తే యేసయ్య నిన్ను చూసి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. 2 చోట్ల బాధపడ్డాడు. అది మరి మట్టల ఆదివారం రోజున. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, వాక్యం నేను పెద్దగా చెప్పదలుచుకోలే, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ నేను పెద్దగా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు సునీత విలియమ్స్, నెక్స్ట్ విల్మోర్, ఎవరైనా బుచ్ విల్మోర్ చెప్పరండి, తెలీదా? రెండో పేరు కొంచెం కష్టంగా ఉంది కదా.
సునీత విలియమ్స్, బుచ్ విల్మర్ ఇద్దరు 9 నెలలు అంతరిక్షంలో ఇరుక్కుపోయారు. అయితే వాళ్ళని రక్షించడానికి ఒక స్పెషల్ వెసల్ వెళ్ళింది. చాలా ప్రయత్నాలు చేశారు, అవ్వలేదు. చివరికి ఫైనల్గా ఒక వెసల్ వెళ్ళి అటాచ్ అయింది. అయితే ఆ స్పేస్ స్టేషన్లో నుంచి వీరిద్దరూ, సునీత విలియమ్స్, బుచ్ విల్మర్ ఇద్దరు కూడా ఆ వెసల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు ఎంతమంది చూసారు వీడియో? ఆవిడ ఇలా అంది, చూసారా? చక్కగా ఇలా కాళ్ళు చేతులు ఊపేసి యాస్ అంది. ఒకవేళ వాళ్ళు అటాచ్ అవ్వగానే, ఏమండి 9 నెలలు ఉన్నాం కదా, మా పేస్ట్ అయిపోయింది, పేస్ట్ తెచ్చారా? లేకపోతే ఇదిగో ఈ 9 నెలల్లో ఇక్కడ ఇవి అవసరం, అక్కడ అవసరాలు, అది తెచ్చారా? మాకు భోజనం సరిపోదు, భోజనం తెచ్చారా? ఏమైనా అడుగుతారా? మాకు భోజనం వద్దు, నీ పేస్ట్ వద్దు, ఇక్కడ ఆక్సిజన్ తక్కువ, ఆక్సిజన్ వద్దు, అర్జెంటుగా నేను ఎందుకు వెళ్ళిపోవాలా? ఆ వెసల్లోకి వెళ్ళిపోవాలి. ఈ 9 నెలల్లో అక్కడ ఉన్నోళ్ళు భూమి నుంచి ఎవరన్నా రక్షించడానికి వస్తే ఆ స్పేస్ స్టేషన్లో ఉన్న అవసరాల కోసమే వాళ్ళు ప్రాధేయపడుతున్నారు అనుకో, అని ఏమనాలా? ఒక విధంగా భూమి మీద చేస్తుంది మనం అదే. వాళ్ళు స్పేస్ స్టేషన్లో ఉన్నారు, మనం భూమి స్టేషన్లో ఉన్నాం. ఇదేం పర్మనెంట్ కాదు. యేసై అనే వెసల్, రక్షణ అనే వెసల్ నీకు అటాచ్ అయినప్పుడు నువ్వు కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇక్కడ ఆ పరిస్థితికి అవసరాల గురించి కాదు, నన్ను పరిపూర్ణంగా రక్షించి భూమి మీద తీసుకెళ్లే వెసల్లోకి వెళ్ళిపోవడానికి ఆనందపడాలి, సంతోషపడాలి. ఎలాగైతే విలియమ్స్ కేకలేసి గొంతులేసిందో, యేసుక్రీస్తు నా రక్షణ వెసల్ అని చెప్పి అందులోకి ఎప్పుడు దూరిపోతానా అని ప్రతి క్షణం దానికోసం ఆలోచించాలా. ఒకవేళ కానీ అలా ఆలోచించాలి. ఇద్దరు కూర్చొని ఏం తెచ్చారు? మటన్ అయిపోయింది తెచ్చారా? మా వాటర్ అయిపోయింది తెచ్చారా? ఇంకో 10 సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి కావాల్సిన సరంజామా తెచ్చారని అడిగితే ఎంత ఎటకారం ఉంటుందో అంత ఎటకారం ఉంటుంది. యేసయ్యని ఈ లోక అవసరాల గురించే నువ్వు పరిమితం చేస్తే, యేసయ్య అందుకే అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధమైన రాజుగా, ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చే ఒక దేవుడిగా అందరితో నన్ను కలిపేశారే. చాలా బాధ అనిపించింది నాకు. కాబట్టి నేను కళ్ళ నీళ్ళు పెట్టుకొని యేసయ్య ఆ రోజు ఏడ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీడలా నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, క్రైస్తవులుగా కూడా మన కళ్ళు యేసుక్రీస్తుని పరిపూర్ణ రూపాన్ని, ఆ రాజు తాలూకా పరిపూర్ణ కెపాసిటీని చూడలేని స్థితిలో ఉంటే ఆ కన్నులు తెలియచేయమని మనము ప్రాధేయపడి ప్రార్థన చేయాలి. ఈ లోకంలో యేసయ్య దగ్గర మట్టుకు మరి ఆ మటల ఆదివారం రోజున యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలో శాస్త్రులు ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహు ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరిద్దుమా అని ఆయనను చూచుచుండిరి. హల్లెలూయా. ఎవరైతే ఈ సత్యాన్ని చెప్తారో, ఎవరైతే ఈ విషయాన్ని వెల్లడిస్తారో, ఎవరైతే ఈ వాక్యానికి, ఈ జీవం గల వాక్యానికి రెస్పాండ్ అవుతారో, వెంటనే మరి ఆయన చెప్తాడు కదా, మతం ఏమనుకుంది, ఆయనని ఎలాగూ సంహరిద్దుమా అని ఆ సమయము కోసం చూచుచుండిరి. జన సమూహంలో ఆయనకు ముందుగా వెలుచున్న వారును వెనుకగా వెలుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ఇది కీర్తన 118లో ఉన్న జయ సంకేతాలను ఇశ్రాయేలీ వారు పాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ఎంత పర్యంతం. నేను ఎప్పుడు ఇంత తక్కువ వాక్యం చెప్పు ఉండను మీకు.
కాకపోతే నాకైతే మట్టుకు ఒకటే ఒక మాట మీ హృదయంలో పెట్టాలి అనిపించింది. ఈ పామ్ సండే రోజు యేసుక్రీస్తు ఎంతో భారంతో నడుస్తున్నాడు, ఎంతో భారంతో తను తాను అప్పచెప్పుకోవడానికి నడుస్తున్నాడు. నువ్వు అడిగిన ప్రతి అవసరానికన్నా పెద్ద అవసరము, నీ పాపం ఏదైతే మనిషిని మరణంతో ఆపేస్తుందో ఆ మరణాన్ని జయించి నీకు రక్షణ భాగ్యం ఇవ్వడానికి ఆ రాజు వచ్చాడు. ఆ రాజుని మీరు ప్రార్థిస్తున్నారు, పూజిస్తున్నారు, కానీ ఆ రాజు తాలూకా పరిపూర్ణ ఉద్దేశము, ఆయన ప్రేమను, యేసయ్యను ఒక మ్యాజిక్ చేసేవాళ్ళలాగా, యేసయ్యను ఒక మెరకల్ చేసేవాళ్ళలాగా, యేసయ్యను ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చూస్తున్న ఓ క్రైస్తవులారా, దయచేసి ఇప్పుడైనా నేను ఎందుకు వచ్చానో, నేను ఏ విషయం మీద వచ్చానో, ఏ మనిషి అయితే టెంపరీగా ఈ లోకంలో ఉన్నాడో ఆ మనిషికి పర్మనెంట్గా ఆ మనిషి తత్వాన్ని ఆపాదించడానికి వచ్చాను. ఒకవేళ నువ్వు కానీ నన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే మరి ప్రవీణ్ గారు చెప్పినట్లు నువ్వు పరిపూర్ణమైన మనిషిలా తయారవుతావు. ఏ మనిషినైతే నేను చేశానో ఆ మనిషి నువ్వు కాదు. ఇప్పుడు దేవుడు చేసిన మనిషివా నువ్వు? కాదు. ఏదేను వలములో దేవుడు నరుని రూపించినప్పుడు ఆ నరుడు వేరే. ఆ నరుడు ఏ నరుడో ఆ నరుని తాలూకా ఆ కంప్లీట్నెస్, ఆ పరిపూర్ణత ఏదేను తోటలో పాపం చేయడం వల్ల పోయింది. పోవడం వల్ల ఆ నరుడు పాపిగా అయిపోయాడు. కాబట్టి మరి కడపటి ఆదాము మళ్ళా ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మళ్ళా ఆ నరుడుగా చేద్దామని మరి దేవుని సంకల్పం. సైతానుకి అది ఇష్టం లేదు. సైతానుకు పాప సంబంధమైన నరుడే కావాలి. సైతానికి ఆ పరిపూర్ణతలోకి వెళ్ళడం అనేది సైతానికి ఇష్టం లేదు. కాబట్టి సైతాను ఎప్పుడు కూడా మీరు ఆ స్థితికి వెళ్ళకుండా, యేసుని నిజమైన రాజుగా మీ హృదయాల్లో పెట్టుకోకుండా, యేసుని నిజమైన రక్షకుడిగా మీ హృదయాల్లో పెట్టుకోకుండా, ఈ లోక అవసరాలకే లిమిట్ చేసే అందరి దేవుళ్ళలో ఒక దేవుడిగా మీ దగ్గర పెడుతుంది. ఇది దేవునికి కన్నీరు తెప్పించే విషయం. కాబట్టి ఎవరైతే నిజంగా దేవుణ్ణి దేవుడిగా, ఆ రాజుని నిజమైన రాజుగా నువ్వు చూసినప్పుడు ఈ లోకంలో సర్వాధికారము ఆ రాజు దగ్గర ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ దినాన్న ఈ రాజుని నువ్వు ఎలా కొలుస్తున్నావు, ఈ రాజును నువ్వు ఎలా పూజిస్తున్నావు, ఈ మట్లాదివారం రోజునే యేసయ్య ఏడ్చాడు అన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ మటలాదివారపు రాజ్య రోజున నీ భక్తిని చూసి యేసయ్య మూలిగాడు అని తెలియజేయాలనుకుంటున్నా. కాబట్టి యేసుని యేసులా, రాజుని నిజమైన రాజులా, దేవుడిని నిజమైన దేవుడిలాగా నువ్వు చూసిన రోజుని, ఆ కన్నులు తెరిచిన రోజుని నిజంగా నువ్వు నిజమైన మనిషిగా తయారవుతావు. నీ బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకొని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఈ మాటలు మీరు హృదయంలో పెట్టుకొని ఈరోజు మీ భక్తి దేని మీద ఆధారపడి ఉంది, మీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది. మరి భక్తులు అంటారు కదా, నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే ఒక పరిపూర్ణమైన స్థితికి దేవుడు మనందరినీ నడిపించులాగన దేవుడు సహాయం చేయనుగాక. మరి మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మరి మన మధ్య ఉన్న ప్రసన్నం గారు ముందుకు వచ్చి వాక్య నిమిత్తము ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుని ఈరోజు మట్ల ఆదివారం రోజుని యేసయ్యను మళ్ళా మనం ఏడ్పించకుండా ఆయన నిజమైన ఆ దైవత్వాన్ని మనం గ్రహించే స్థితిలో, కలవరము లేని స్థితిలో, యెరూషలేము కలవరపడ్డది. నిజమైన దేవుణ్ణి చూస్తే కలవరము. ఈరోజు సంఘానికి కలవరం, ఈరోజు గవర్నమెంట్కి కలవరం, ఈరోజు అధికారులకు కలవరం. మనుషులందరూ మంచిగా అయిపోతే, మనుషులందరూ మొదటి ఆదాముగా మరి మారిపోతే, ఆ పరిపూర్ణతలోకి వెళ్ళిపోతే కలవరముతోనే యేసయ్య మరి మీ అందరి పాపాల గురించి చనిపోవడానికి వచ్చాడు. ఈరోజు
ఈ ఈ లోకంలో ఏది నాకు వద్దయ్యా, ఒక మంచి మాట చెప్పండి, ఈ లోకంలో ఏది నాకు వద్దు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే స్పేస్ స్టేషన్లో నాకు కావలసిన ఫుడ్ ఇవ్వడానికి కాదు, నన్ను మళ్ళా నా పూర్వపు స్థితిలో పట్టుకెళ్ళడానికి వచ్చావు. దీన్ని మర్చిపోయి నా అవివేకిగా నేను భక్తి చేస్తుంటే ఆ భక్తి వ్యర్థం. కాబట్టి నిన్ను ఒక దేవునిగా, నిన్ను నిజమైన రక్షకునిగా, నువ్వు నా ప్రాణాన్ని, నువ్వు నా ఆత్మను, ఈ మట్టి ఘటాన్ని మహిమకు ఎలిజిబుల్గా, నీకు వారసులుగా, యుగయుగాలు నీతో రాజ్యము చేసే ఆ రాజ్యములోకి నన్ను వారసునిగా చేసుకోవడానికే నువ్వు వచ్చావు. ఆ రాజ్యములో నువ్వు ఏలుతుండగా నేను కూడా నీతో పాటు ఏలాలి అనే ఒక తృష్ణ నీ హృదయంలో ఉంటే ఈ లోకంలో ఉన్న ప్రతి అవసరాన్ని నీ దేవుడు తీర్చడానికి సమర్థుడు. ఆ విధంగా చేశాడు. సిలువ ఎక్కక ముందు కూడా ఆ ఒక్క క్షణంలో కూడా నీకు ఏం కావాలి అని అడిగి చేసిన దేవుడు నీకేం కావాలన్న చేయడా. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా, అవసరాల దగ్గర ఆపేస్తున్నావు. అవసరానికి చేసే భక్తి, అవసరతల కోసం వచ్చే ప్రార్థన, ఇది వ్యర్థం. దేవుడిని దేవుడిగా చూడడానికి మీ అందరి కన్నులు తెరవబడునుగాక.